ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తూచ తప్పకుండా అమలు చేసే బాధ్యతను మీరు తీసుకోవాలి. ఎందుకంటే నా నుండి మీకు ఎప్పటికీ అడుగుడే ఉంటుంది. ఇప్పటికీ నేను గెలిచిన కానీ ఇప్పటికే 4 సార్లు చెప్పినవన్నీ మీకు నేను రోజు మీకు చెప్తా ఉంటా. మీ సహకారం ఉంటే ఇవాళ ఇది సాధ్యం కాకుండా ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం ఉంది. ఆనాడు కూడా మీరు అడిగిన నన్ను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నేను కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీసుకొని వస్తా, మీ అన్ని జీవోలు అక్కడనే ఇస్తా, నువ్వు కాంగ్రెస్ పార్టీకి రమ్మని చెప్పి ఆ రోజు మీరు నన్ను అడిగితే నాకు తెలుగుదేశం పార్టీ ఉన్నట్టు మమకారంతో ఆ అభిమానంతో మీ మీద అభిమానం ఉన్నప్పటికీ కూడా ఆనాడు రాలేకపోయినా ఇవాళ మళ్ళీ మీ నాయకత్వంలో ఈ పెద్దపల్లి జిల్లాలో నేను కానీ సోదరుడు మక్కాన్ సింగ్ గారు కానీ మరి ఇక్కడ విప్పు లచ్చన్న కానీ మీ అందరం కూడా గెలవడం జరిగింది. మా ప్రాంతంతో పాటు మరి ప్రాంతాన్ని అన్ని రంగాలలో తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుంది. మీ నాయకత్వంలో అభివృద్ధి ముందుకు పోతుందని చెప్పి నేను 100% విశ్వసిస్తా ఉన్నా. ఎందుకంటే మీరు కరప్షన్ చేసేవాళ్ళు కాదు, మీరు నీతి నిజాయితీతో పనిచేసిన వ్యక్తులు. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా మీరు మంత్రిగా నేను మేము 5 సంవత్సరాలు ఆనాడు ఎమ్మెల్యేగా దగ్గర నుండి చూసిన. నేను తెలుగుదేశం పార్టీ అయినా మీరు కాంగ్రెస్ పార్టీలో మంత్రి ఉన్నా ఆ రోజు మాకు అన్ని విధాలుగా సహకరించారు. మేము ఏ పని అడిగినా ఏ రోజు కాదనలేదు. ఆ రోజు రైతులకు సాగునీరు నేను అడిగిందంటే 100% ఆ రోజు మీరు నా వెనుక ఉన్నారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఆనాడు ఎక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు నీలం తుఫాన్ డబ్బులు రాలే. ఆనాడు మీరు ఇక్కడికి వస్తే అప్పుడున్న జిల్లా కలెక్టర్ను మీరు వినిపించి మీరు మాతోనే వారి కలెక్టర్ని తీసుకొచ్చి మనం ఆనాడు శ్రీరాంపూర్ మండలం తిరిగి అక్కడెక్కడో ఆంధ్రలో నీలం తుఫాన్ వర్షం పడితే ఈ నియోజకవర్గంలో 12 కోట్ల రూపాయలు ఆనాడు రైతులకు ఇప్పించాం. ఆ తర్వాత మీ నాయకత్వంలో సైలెంట్ తుఫాన్ వస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 50 కోట్లు వస్తే ఒక్క పెద్దపల్లి నియోజకవర్గానికి ఆనాడు మీ నాయకత్వంలో 21 కోట్లు తీసుకొచ్చామన్న. అట్లే తప్పకుండా మీ సహాయ సహకారాలు ఈ నియోజకవర్గం మీద ఉండాలి, ఈ జిల్లా కేంద్రం మీద ఉండాలి. ఇవాళ మన నలుగురం, ఎందుకంటే లచ్చన్న కూడా మరి ఇక్కడ ఉట్టి ఇక్కడ పెరిగినోడే. ఇలా ఎమ్మెల్యే ధరంపూరికి కావచ్చు కానీ లచ్చన్న ఎక్కడో కాదు. ఇలా రాజ్ ఠాకూర్ కూడా పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన వ్యక్తి. మీరందరూ కూడా పెద్ద మనసుతో